హెచ్సియు భూముల అమ్మకాన్ని ఆపే శక్తి బీజేపీకే ఉందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎంపవర్డ్ కమిటీకి అన్ని వివరాలు అందించామని ఆయన తెలిపారు. ఉద్యమం ద్వారా యూనివర్సిటీని సాధించుకున్నామని గుర్తు చేశారు. సీఎం రేవంత్కు కనీస జ్ఞానం ఉందా అని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూముల వేలం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మా పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మా శాసన సభ్యులు కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఇంచు భూమి కూడా ఎవడు అమ్ముకోవడానికి వీల్లేదనేదే మా పోరాటం. ఇలా హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏ పోరాటం మీద చేస్తున్నారో ఆ పోరాటానికి కేవలం సంఘీభావం మాత్రమే కాదు, దాన్ని ఆపగలిగే శక్తి సత్తా మాకు మాత్రమే ఉంటుంది. తప్పకుండా దాన్ని ఆపి తీరుతామని చెప్పి తెలుస్తా ఉన్నాం. ఈరోజు ఏ సుప్రీంకోర్టు అయితే కమిటీ నియమించి ఇక్కడికి వచ్చిందో వాళ్ళు చాలా క్లియర్గా ప్రతి పాయింట్ కూడా చెప్పినాం. ఇది ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఉత్తగా వచ్చింది కాదు. తెలంగాణ ఉద్యమంలో 1969లో 370 మంది ముక్కు బచ్చాలని ముద్దు బిడ్డలు ప్రాణ త్యాగం చేస్తే 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా వచ్చిన విశ్వవిద్యాలయం ఇది. ఆనాడు విశ్వవిద్యాలయ భూములు అని చెప్పిన తర్వాత దాన్ని అడ్డంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తాం. నేను అడుగుతా, పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. లేకపోతే మీ అంతు చూసేంత వరకు భారతీయ జనతా పార్టీ వెనుకడని చెప్పి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.